హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. సో ఎన్నో రోజుల కళ చివరి దశలోకి వచ్చినటువంటి ఈరోజు ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి కేవలం 30 రోజులు మాత్రమే ఫైనల్ ఎగ్జామ్కి టైం ఉంది. కేవలం 30 రోజులు మాత్రమే అంటున్నాను. సో నేను ప్రత్యేకించి ఈ వీడియోలో ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రమే చెప్తాను. ఈ వీడియోలో మెయిన్గా వచ్చేసి 30 డేస్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఎలా చదవాలి అనే దానికంటే స్ట్రాటజిక్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో రోజుల కల 2022లో వచ్చిన నోటిఫికేషన్ చివరికి ఎన్నో కోర్ట్ కేసెస్, ఎన్నో ఈవెంట్స్, ఎన్నో పరిణామాల తర్వాత చివరికి ఫైనల్ ఎగ్జామ్స్కి రావడం జరిగింది. 4 లక్షల పైచిలుగా అప్లికేషన్స్, 90,000 పైచిలుగా మెంబర్సు ప్రిలిమ్స్ పాస్ అవ్వడము, అదేవిధంగా ఈవెంట్స్ అటెంప్ట్ అవ్వడము, చివరికి 35,000 మంది మిగలడము. సో దాదాపుగా 3 సంవత్సరాల జర్నీ 2022 అంటే ఇప్పుడు 2025 వరకు కనుక చూసుకున్నట్లయితే 2023, 24 దాదాపుగా 2 సంవత్సరాల జర్నీ, 2 సంవత్సరాల పైచీలుగా జర్నీలో ఎన్నో ఒడిదుడుకులను చూసుంటారు. సో మరి ఈ 30 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ లైఫ్లో. ఎందుకు 30 డేస్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ 30 డేస్ మీ శక్తినంతా ఏకించి, మీ శక్తినంతా పోగు చేసుకొని కనుక కష్టపడినట్లయితే మీ కాళ్ళ ముందు ఉంటుందండి కానిస్టేబుల్ జాబ్. అంటే మీ యొక్క డ్రీమ్ జాబ్, యూనిఫామ్ జాబ్ ఏదైతే ఉందో అది క్రాక్ చేయడానికి 30 డేస్ మీరు అహర్నిశలు కృషి చేయాల్సిందే. కాకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక్కొక్కసారి మనకి కొంచెం లక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లక్ ఏంటి తెలుసా? స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ కుదిరితేనే ఈ రోజుల్లో మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో ప్రత్యేకించి స్ట్రాటజిక్ ప్లాన్ మాత్రమే చెప్తాను, ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రమే చెప్తాను. అంతే తప్ప 30 డేస్ ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి అని మాత్రం చెప్పను. మేజర్గా మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క వీక్నెస్ను బట్టే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి 30 డేస్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పబోతున్నానండి. సో చిన్న మోటివేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు 28/11/2022లో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. 23 రోజు మనకి 2023లో ఎగ్జామ్ అనేది జరిగింది. దాదాపుగా 4,59,182 మంది ఎగ్జామ్ అపియర్ అవ్వడం జరిగింది. దీంట్లో 95,208 మంది క్యాండిడేట్స్ ప్రిలిమ్స్ క్లియర్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా మొత్తం ఈవెంట్స్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎంతమంది 38,910 38,910 మంది ఫైనల్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇంత లాంగ్ జర్నీ తర్వాత ఈ 30 డేస్ అనేది మీ లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం సిలబస్ని ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్ని రోజుల జర్నీ ప్రిలిమ్స్ ఆల్రెడీ చదివారు. ఇక్కడ ఎగ్జామ్లో సిలబస్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒకటే సిలబస్ అండి. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే టైంలో ఆల్రెడీ ఈ సిలబస్ని చదివి ఉంటారు, దాన్ని అలానే కంటిన్యూ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్ కూడా అదే సిలబస్ ఉంది. సో సిలబస్ వచ్చి ఎగ్జామ్ పేపర్ ఏంటి, ఒకటే పేపరు, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ మీరు ఇన్ని రోజులు మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటనేది మీకే తెలియాలి. నేను ఈ సబ్జెక్ట్సే చదవండి అని చెప్పను. మేజర్గా సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్, అలాగే ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ కరెంట్ అఫైర్స్. సో ఈ 7 అంశాలపైన మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎంత వెయిటేజ్ ఏంటి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ప్రీవియస్ అనాలిసిస్ని బట్టి ఏ వెయిటేజ్కి ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందనేది మీరే అనాలిసిస్ చేసుకోవాలి. మేజర్గా ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే సిలబస్లో వచ్చేసి 7 అంశాలు ఉన్నాయి. ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కీ రోల్ చేస్తాయి, చాలా ఇంపార్టెంట్. వీటికి ఏముండాలి? స్పీడ్, అక్యురసీ. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఉండాలి, అక్యురసీ ఉండాలి. ఇటీవల కాలంలో జరిగే ఏ ఎగ్జామ్కైనా స్పీడ్ అండ్ అక్యురసీ కీ రోల్ చేస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఎస్పెషల్లీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి స్పీడ్ ఉండాలి, అక్యురసీ కంపల్సరీ ఉండాలి. సో మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు అంటే
ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ 7 సబ్జెక్ట్స్ 7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 పాయింట్స్లలో మనకి దేంట్లో ఎక్కువ మనకి బలం, దేంట్లో మనం వీక్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మన స్ట్రెంగ్త్, ఏది వీక్. అంటే సపోజ్ నేను పాలిటీలో స్ట్రాంగ్ అండి, నాకు ఏ ఎగ్జామ్ పెట్టినా అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ పాలిటీ నుంచి ఎంత టఫ్ క్వశ్చన్స్ అయినా రానివ్వండి, ఎంత టఫ్ క్వశ్చన్స్ అయినా రావండి, 12 to 14 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ నేను టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు పెరిగేది ఎంత అండి, 2 to 1 మార్క్, 1 to 3 మార్క్స్ మాత్రమే పెరుగుతాయి. సో ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి, అది నేను డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్. సో మేజర్గా ఈ 3 చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్ సైన్స్ వెయిటేజ్, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ అండ్ లాస్ట్ ఉన్నప్పటికీ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి కరెంట్ అఫైర్స్కి. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ బేస్డ్తోనే స్టాటిక్ పోర్షన్లో అడుగుతున్నారు. కరెంట్లో ఏవైతే ఉన్నాయో, సపోజ్ సిజిఐ అపాయింట్మెంట్ న్యూస్లో ఉంది, దానికి కాన్స్టిట్యూషనల్ పరంగా ఏం ఆర్టికల్స్ ఇంపార్టెంటో అవి చూసుకోవాలి. రీసెంట్గా స్పీకర్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చింది. గవర్నర్కి సంబంధించి ఆర్టికల్స్, పార్ట్స్, లెజిస్లేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి. ఓకే, ఆ విధంగా. సో మేజర్గా ఇవి సబ్జెక్ట్స్ అండి. ఈ సబ్జెక్ట్స్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. సో దీంట్లో ఏ సబ్జెక్ట్ స్ట్రెంగ్త్, ఏది వీక్నెస్ అనేది మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్. సో ఇక్కడ హార్డ్ వర్క్ అందరూ చేస్తారు, కానీ చిన్న చిన్న స్మార్ట్ వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ముందుగా స్ట్రెంత్ సబ్జెక్ట్స్ ఏంటి, వీక్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది. ఇక్కడ ఏంటంటే 30 డేస్లో మీరు ఏం చదవగలుగుతారు, 30 డేస్లో ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే మీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి అనేది ఐడెంటిఫై చేయండి. చెప్పాను కదా ఇందాక పాలిటీ ఎగ్జాంపుల్, నేను పాలిటీలో ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన పాలిటీ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తే దాంట్లో 12 to 14 క్వశ్చన్స్ కంపల్సరీ కరెక్ట్గా పెడతా. మిగిలిన ఒక క్వశ్చన్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. కాకపోతే 12 to 14 అంటే నేను ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ చదవాలా, ఈ సబ్జెక్ట్ చదవడం అవసరమా? కాదండి. నా వీక్ సబ్జెక్ట్ ఏంటి? సపోజ్ నా వీక్ సబ్జెక్ట్ ఎకానమీ అనుకుందాం. సో నేను ఇప్పుడు ఎకానమీ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నాకు 15కి 9, 7 to 9 అలా వస్తాయి, 7 నుంచి 9 మార్కులే వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు టైం ఇన్వెస్ట్మెంట్ దీని మీద చేస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అట్లీస్ట్ 3 to 4 మార్క్స్ పెరుగుతాయి. కానీ ఇక్కడ నేను టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 మార్క్, హార్డ్లీ. అదే బల్క్ సబ్జెక్టు ఏదైతే ఎకానమీ ఉందో, సేమ్ సబ్జెక్టు మనకి ఎకానమీ ఉందో, ఎకానమీ మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే 3 to 4 వస్తాయి. ఈ విధంగా మీ వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, మీ స్ట్రెంత్ సబ్జెక్ట్స్ ఏంటి కంపల్సరీగా మీరే ఐడెంటిఫై చేసుకోవాలి. సో దానికంటూ ఒక ప్లాన్ వేసుకోండి అండ్ స్టిక్ టు వన్ ప్లాన్. ఒకటే ప్లాన్ ఉండాలండి. ఇప్పుడు ఒక ప్లాన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అచ్చుతుంది. ఒకరికి ఈ ప్లాన్లనే చదివితే బాగా అబ్బుతుందన్నమాట నాలెడ్జ్, ఇంకోరికి ఇంకోలాగా. సో ఈ విధంగా మీరు ఒకే ప్లాన్ ఫిక్స్ చేసుకోండి. ఆ ఒక ప్లాన్నే కొంచెం కష్టమైన కంటిన్యూస్గా ఫాలో అవుతే దాంట్లో సక్సెస్ అవుతారు. ప్లాన్స్ బేస్డ్ అప్ ఆన్ ది మన క్యూరియాసిటీని బట్టో, మనకున్న టెన్షన్స్ బట్టో చేంజ్ చేయకండి. ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తే మాత్రం మీరు కంపల్సరీగా క్రాక్ చేయలేరు. అదైతే చెప్తున్నాను. ఒక ప్లాన్ గుడ్డిగా ఒకటే దాన్ని నమ్ముకోండి. ప్రాపర్గా నాకు ఈ ప్లాన్ సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకోండి, అదే ప్లాన్ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ డే ప్లాన్. సో డేలో ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ టైం 30 డేస్లో మనం దాదాపుగా 7 టాపిక్స్ని కవర్ చేయాలి. సో డేని 3 భాగాలుగా 3 పార్ట్స్గా విభజించండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో మార్నింగ్ సెషన్లో మనకు టఫెస్ట్ సబ్జెక్ట్ చదివితే కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేయాలి అంటే మనకి ఆల్రెడీ చదివి రివైజ్ చేసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్స్ని ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో పెట్టుకోండి. ఈవినింగ్ టైంలో ఇంకొంచెం మోడరేట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి మార్నింగ్లో టఫెస్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది, మనకి ఈజీ సబ్జెక్ట్ మధ్యాహ్నం అయిపోతుంది, కొంచెం రెస్టింగ్ లాగా అవుతుందన్నమాట. ఈవినింగ్ వచ్చేసరికి మోడరేట్ టఫ్ ఉన్నటువంటి టాపిక్స్ని చదివితే సరిపోతుంది. సో ఆ విధంగా మీరు ఎన్ని గంటలు 12 hours చదువుతారా, 16 hours చదువుతారా, అది మీ ఇష్టం అండి, నేను చెప్పాను.
ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బేస్ చేసుకుని మీరు మీ డే ప్లాన్ చేయండి. కాకపోతే 3 పార్ట్స్ చేయండి. 3 పార్ట్స్లో చాలా ఉత్తమమైనది నేను ఏంటి అంటే చెప్పేది, మార్నింగ్ అవర్స్లో అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే అది స్పీడ్ అండ్ అక్యురసీతో కూడుకున్నది కాబట్టి, చాలా ప్లెజెంట్ మైండ్తో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మార్నింగ్ అవర్స్లో మాత్రం మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేయండి. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా ఆఫ్టర్నూన్ సెషన్లో చేసుకుంటే చాలా ఉత్తమం. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఓషన్, అదొక మహాసముద్రం. ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి అడిగేది కూడా తెలియదు. కాకపోతే చాలా లిమిటెడ్ సిలబస్తోని కరెంట్ అఫైర్స్ చదువుకోండి. వీలైనంత త్వరగా కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఉంటుందండి, కాదు అనట్లేదు. కానీ మనము ఎగ్జామ్ ఇంకా 30 days ఉంది కదా అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఆ పోస్ట్పోన్ చేసే ప్రాసెస్లో మీరు లాస్ట్ స్టెప్లో ఇంకొక వారమో 10 రోజులో 2 days 3 days ఉందన్నప్పుడు కరెంట్ అఫైర్స్ చదివితే యూజ్లెస్ అండి. ఎందుకు అంటున్నానంటే మీకు అప్పుడు స్టాటిక్ సబ్జెక్ట్స్ రివైజ్ కావాలి. స్టాటిక్ సబ్జెక్ట్స్ రివైజ్ కావడం కోసము మనము మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదవకుండా పోతాం. సో రెండింటి మధ్యలో డైలమా క్రియేట్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ ముందు నుంచే కంప్లీట్ చేసుకుంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో తెలియదు కాబట్టి అదొక సెక్యూర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. సో ముందే కంప్లీట్ చేసుకోండి. తర్వాత స్టాటిక్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకునేందుకు ట్రై చేయండి. రివైజ్కి ఆల్రెడీ మీరు అన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ చదివి ఉన్నారు కాబట్టి అవి రివైజ్లోకి వెళ్తాయి. కరెంట్ అఫైర్స్ ముందే చదువుకోండి. ఇది ఒకటైతే సజెషన్. సో మధ్యాహ్నం కరెంట్ అఫైర్స్ వీళ్ళని త్వరగా కంప్లీట్ చేసుకోండి. తర్వాత రివైజ్ సబ్జెక్ట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లైక్ ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ కూడా కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పాను కానీ ముందే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ డోంట్ వేస్ట్ ది టైం. సో ఇన్ని రోజుల కష్టం 2022 నుంచి ఇన్ని రోజుల కష్టానికి ఫలితం దక్కాలి అంటే ఈ 30 రోజులు మాత్రమే. ఈ 30 రోజులు మీరు మీ నిద్రాహారాలు మానుతారో ఏం మానుతారో ఇంకా మీ చెడు అలవాట్లు మానుకుంటారో తెలీదు. నిగ్రహంగా ఉండండి, కూర్చోండి, నాకు ఇది వస్తుంది అని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉండండి. ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. అన్నెసెసరీ థింగ్స్ పైన వేస్ట్ చేయకండి టైంని. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. క్వశ్చన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మీకు స్పీడ్ అండ్ అక్యురసీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎన్ని మాక్ టెస్ట్లు వీలైతే అన్ని మాక్ టెస్ట్లు డైలీ మార్నింగ్ సెషన్లో ఒక అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఒకటి రాయండి, ఈవినింగ్ జనరల్ సైన్స్ రిలేటెడ్ ఒకటి రాయండి. సో 1 hour ప్రాక్టీసింగ్కి పోతే అంటే టెస్ట్కి వెళ్తే మిగతా టైం అంతా చదువుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క అక్యురసీ స్పీడ్ పెరుగుతూ ఉంటుందండి. సో డోంట్ వేస్ట్ ది టైమ్, ద ప్రీషియస్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ సెటిల్ అవ్వాలి, మీ యొక్క ఒంటిపైన యూనిఫామ్ పడాలి అంటే ఈ 30 days నిగ్రహంగా ఉండండి. 30 days ఖచ్చితంగా చదవండి. చాలా స్టాటిక్ పోర్షన్గా ఉండండి. ఓకే, దృఢ నిశ్చయంతో ఉండండి. ఓకే, నెక్స్ట్ మరి మా కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉండేవి. మేము ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాము. కరెంట్ అఫైర్స్ ఎలా చేస్తారు అంటే సంవత్సరాలే చదవకండి. లాస్ట్ 3 max 4 months అంతకంటే ముందు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే చదవండి, మేజర్ ఇష్యూస్ మాత్రమే చదవండి. కాకపోతే లాస్ట్ 3 months నుంచి మాత్రం కరెంట్ అఫైర్స్ అనేటివి పర్టికులర్గా చదవండి. ఎక్కువగా వేస్ట్ చేయకండి టైంని కరెంట్ అఫైర్స్ అనే పోర్షన్లో. ఓకే, మేమైతే డైలీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్రాక్టీస్ MCQs జనరల్ స్టడీస్కు సంబంధించి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మా వెబ్సైట్లో ప్రాక్టీస్ MCQs రెడీగా ఉన్నాయి. పాలిటిక్ కానీ, ఎకానమిక్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీకి కానీ, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేటివి కూడా ఆల్రెడీ T1 అకాడమీ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మ్యారథాన్ సెషన్స్, క్విక్ రివిజన్ క్లాసెస్ రూపకంగా మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మాకెంత తొందరగా వీలైతే అంత తొందరగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి స్పెషల్ వీడియోస్ మ్యారథాన్ సెషన్స్లో రూపకంగా ఇవ్వగలుగుతాము. అంటే పాలిటీ ఉంది, దాదాపు 1200 pages బుక్ చదవాలంటే టైం పడుతుంది. కానీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక 3 to 4 hours కంప్లీట్ చేసేందుకు మేము ట్రై చేస్తాం. ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఈ విధంగా మీకు ఎంత తొందరగా వీలైతే
అంత తొందరగా ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. సో మా మ్యారథాన్ సెషన్స్ వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ప్రీవియస్ అనాలైసిస్ ద్వారానే ఏవైతే సెలెక్టివ్ టాపిక్స్ ఉంటాయో వాటి ద్వారా తొందరగా ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. అదేవిధంగా ఇవి మాత్రం మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ప్లాన్ అనేది మీరండి, మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఎలా చదువుతారు, మీ కెపాసిటీ ఏంటి అనేది మీకే తెలుసు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, మీరే ప్లాన్ చేసుకోండి. కాకపోతే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. మన స్ట్రెంత్ సబ్జెక్ట్స్ ఏంటి, మన వీక్నెస్ సబ్జెక్ట్స్ ఏంటి, అదేవిధంగా మనం ఎంతసేపు చదివితే మనకు రిటెన్షన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, రివిజన్. మీరు ఏ సబ్జెక్ట్లో ఎంత నిష్ణాతులైనప్పటికీ రివిజన్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నార్మలైజేషన్, సపోజ్ ఏదైనా క్వశ్చన్స్ డిలీట్ అయితే నార్మలైజేషన్ స్టేజ్లో పాయింట్స్లలోకి వస్తాయి మార్క్స్, 0.1, 0.2, 0.3 ఈ విధంగా పాయింట్లలోకి వెళ్ళిపోతాయి. ఆ స్టేజ్లో కూడా మీకు మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, జాబ్ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్తున్నాను, జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా ఈ 30 days ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక 30 days ప్రపంచాన్ని వదిలేసి కేవలం కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, T1 అకాడమీ నుంచి బిగ్ థ్యాంక్ యూ. మా ఛానల్ని చాలా ఫాలో అవుతున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆల్రెడీ చెప్పాము, మ్యారథాన్ సెషన్స్ రూపకంగా మాత్రం కొన్ని సబ్జెక్ట్స్, అన్నీ అని చెప్పలేము, కొన్ని మా వంతు కాంట్రిబ్యూషన్. ఎందుకంటే ఈ లాస్ట్ స్టేజ్లో మిమ్మల్ని మేము డిస్ట్రాక్ట్ చేయదలుచుకోలేదు. అందుకని చెప్పేసి ఒక మోటివేషన్ లాగా ఉంటాయని మాత్రం ఈ వీడియో చేస్తున్నాము. మా నుంచి మాత్రం ఏదో ఒక కాంట్రిబ్యూషన్ పక్కా ఉంటుంది. ఓకే, ఈ 30 daysని సద్వినియోగం చేసుకోండి. మీ లైఫ్లో ఏదైతే గోల్ ఉందో దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.